ఉన్నట్టుండి వస్తోంది, కన్నీరు కురుస్తోంది. కుండపోత వర్షాలతో హైదరాబాదు అతలాకుతలం అవుతున్నది. రోడ్లపైకి వరదతో స్తంభిస్తున్న ట్రాఫిక్, నీట మునుగుతున్న పలు కాలనీలు. వారంలో 4 మృత్యువాత. సమయం గురువారం సాయంత్రం 4:30 ఉద్యోగులంతా కార్యాలయాల నుంచి ఇళ్లకు బయలుదేరే వేళ ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. గంటసేపు ఆగకుండా కుండపోత వర్షం కురిసింది. రోడ్లన్నీ కాల్వల్లా మారాయి. వరద కారణంగా వాహనాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. మొత్తం రాత్రి 9:30 వరకు పలు ప్రాంతాల్లో రోడ్లపై ట్రాఫిక్ స్తంభించింది. ఇటీవల మహానగరంలో అకస్మాత్తుగా మేఘాలు గర్జిస్తున్నాయి. కుండపోత వానలు ఎక్కువయ్యాయి. రహదారులు కాలువలుగా, కాలనీలు తటకాలుగా మారుతున్నాయి. లోతట్టులో ఉన్న ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు అల్లాడుతున్నారు. గత ఆదివారం 3 వ్యక్తులు నాలాలో కొట్టుకపోయారు. 3 వ్యక్తులు నాలలో కొట్టుకపోతే 4 రోజుల దాకా ఈ ప్రభుత్వం కనీసం వాళ్ళ డెడ్ బాడీలు కూడా దొరకబట్టలేకపోయింది. అంత అద్భుతంగా పనిచేస్తారు. ఎవరైనా గల్లంత అయితే 24 గంటల తర్వాత మృతి చెందినట్లు అధికారికంగా ధృవీకరిస్తున్నారు. బుధవారం రాత్రి వరదల్లో చిక్కుకొని బల్కంపేట ప్రాంతంలో యువకుడు మృత్యువాత పడ్డాడంట. పాపం. బుధవారం నుంచి గురువారం వరకు 24 గంటల వ్యవధిలో ముషిరాబాద్లో 18.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దాని పరిధిలోని 9 ప్రాంతాల్లో 13.5 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. మారేడుపల్లిలో 13.4, షేర్లింగంపల్లిలో 13, సికింద్రాబాద్లో 12.8, హిమాయత్ నగర్లో 12.8, ఖైరతాబాద్లో 12.5 సెంటీమీటర్ల వర్షపాతము కురిసింది. గురువారం సాయంత్రం 4 గంటల నుంచి సాయంత్రము 7 గంటల దాకా, అంటే 4 నుంచి 7 గంటల 3 గంటల పాటు బహదూర్పురాలో 8.4 సెంటీమీటర్ల వర్షపాతము నమోదయ్యింది. చార్మినారు, నాంపల్లి, కాప్రా, బండ్లగూడలో 6.8 నుంచి 6 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైంది. ఖైరతాబాదు, ఆసిఫ్ నగరు, అల్వాలు, ముషిరాబాద్లో 5.5 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఇక నగరంలో వర్షం పడితే రహదారులన్నీ మునిగి ఇంటికి చేరడానికి వాహనదారులు సతమతం అవుతున్నారు. రెస్క్యూ బృందాలు ఎంత శ్రమించినా ఏడ ఉన్నాయి అన్న శ్రమించడానికి? రెస్క్యూ బృందాలు ఏడ ఉన్నాయి? పండుకున్నాయి. అవి ఏడలేదు శ్రమించేది. కనీసం 5-6 గంటల సమయం పడుతుంది. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కూకట్పల్లి, మాదాపూరు, మియాపూరు, జూబ్లీ హిల్స్, అమీర్పేట, ఖైరతాబాదు, లక్డికాపూలు, చాదర్గట్టు, బహదూర్పుర, మెహదీపట్నం, దిల్సుఖ్నగర్, కోటి తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ వాహనాలతోటి నిండిపోయినాయి. మెట్రో రైళ్లు కిటకిటలాడుతూ ఉన్నాయి. ఇక మెట్రో ఒకటి బెటర్. కొంత ఈ వర్షం పడ్డదంటే కార్లు అన్ని ఆఫీసులలో పెట్టేసి మెట్రో ఎక్కేస్తే పోయి ఇంటికాడ పడతాం. ఇక హైటెక్ సిటీలో ఎక్కినా, ఏడెక్కినా ఎల్బీ నగర్కో, ఉప్పల్కో, నాగోల్కో వచ్చేస్తారు. ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక పోయి రిలాక్స్గా ఇంటికి పోవచ్చు. సో కాబట్టి మెట్రోనే ఎక్కువ నమ్ముకుంటున్నారు. ఇప్పుడు ఆ మెట్రో కూడా కిటకిటలాడుతూ ఉన్నది వర్షం వచ్చేటప్పుడు. ఇక ముషిరాబాదు ప్రాంతంలోని పలు కాలనీలు 2 రోజులుగా ముంపులోనే ఉన్నాయి. ముషిరాబాద్లో 2 రోజులుగా కాలనీలు నీళ్ళలోనే ఉన్నాయంట. ఇక చూడండి, మన హైడ్రా ఏం చేస్తుంది, మన ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు, మున్సిపల్ శాఖ ఏం చేస్తున్నది, ప్రభుత్వ అనుకూలంగా ఉన్నటువంటి పత్రికలు చెప్తున్నటువంటి మాట. గాంధీనగరు, అశోక్ నగరు, హిమాయత్ నగర్లోను కొన్ని అపార్ట్మెంట్లలో సెల్లార్లు మునిగిపోయినాయి. పాత బస్తీలో పలు ప్రాంతాలు, ఖైరతాబాద్ బస్తీలు, నిన్న ఖైరతాబాద్ బస్తీలో మన వాళ్ళు కూడా చేసిరు. సో మొత్తం నీళ్ళలోనే ఉంది అంతా, ఆడ కాలనీ మొత్తం కూడా. అమీర్పేట, బల్కంపేటలోని కొన్ని కాలనీలు నీటిలోనే ఉన్నాయి. సికింద్రాబాదు కంటోన్మెంటు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు చోట్ల ఇవే వెతలున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం, అయ్యా జూబ్లీహిల్స్ ప్రజలారా, జూబ్లీహిల్స్లో ఎన్నికలు వస్తున్నాయి, మీ దగ్గర కూడా ఏ కష్టం చూడండి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం కృష్ణానగర్లో రహదారుల పైన 2 మీటర్ల లోతు ప్రవాహం ఉన్నది. అనేక చోట్ల ఇంట్ల ముందు నిలిపి ఉంచిన 10ల సంఖ్యలో బైకులు నాలలో కొట్టుకపోయినాయంట. ఇంట్ల ముందు పెడతారు కదా, ఇంట్ల ముంగల, అవన్నీ వరదలు వచ్చే వరకు అన్ని నాలలో కొట్టుకొని పోయినాయి. ఈ దుస్థితికి కారణం తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవడం ఒకటైతే నాలాల నిర్వహణ సక్రమంగా లేకపోవడం మరొక కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అకారణంగా పడేటువంటి వర్షాలు, ఊహించిన దానికంటే ఎక్కువ పడేటువంటి వర్షాలు ఒక కారణమైతే, ఈ నాలాల నిర్వహణ చక్కగా లేకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారంట. నివాసాల్లో వరద ఇంకే ఏర్పాట్లు ఎక్కడ కూడా లేవు. అంటే వరదలో నీళ్లు ఇంకిపోయేటువంటి ఏర్పాట్లు ఎక్కడ లేవు. ఇళ్లపై కురిసిన వర్షమంతా రోడ్లపైకే వస్తున్నది. మొత్తం కలిపి ఏరులై ప్రవహిస్తోంది. మరోవైపు అవసరాలకు సరిపడా వరద కాలువల నిర్మాణం జరగలేదు. ఉన్న వాటిలో పూడిక తీయకపోవడము, ఆక్రమణలు పెరిగిపోవడంతో మున్సిపల్ శాఖ పనితీరు
రేవంత్ రెడ్డి గారి పనితీరు, వారి కింద ఉన్నటువంటి శాఖ పనితీరు ఇలా చెప్తా ఉన్నారు వాళ్ళు. వరద వచ్చినప్పుడు తీవ్రత తగ్గించడానికి ఏర్పాటు చేసిన భూగర్భ ట్యాంకులు సైతం నామమాత్రంగా మారిపోయినాయి. ఇవాళ కూడా వస్తాయంట నాయన మళ్ళా వర్షాలు. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావాలతో రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. గురువారం హైదరాబాద్ మహానగరంలో గరిష్టంగా 8.4 సెంటీమీటర్లు, కనిష్టంగా 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలము బోడకొండలోని 7.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి, భువనగిరి జిల్లాలోని పలు చోట్ల కూడా భారీ వర్షాలు కురిసినాయి. శుక్రవారం, శనివారాల్లో కూడా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉన్నది. చూడండి, హుస్సేన్ సాగర్ నుంచి వచ్చే వరదతో అశోక్ నగర్లో ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి నాల. అయితే ఏం చేసిరంటే ఇట్లా ఈ రిటర్నింగ్ వాళ్ళు నాలలు ఉన్నాయి కదా, ఈ గోడలు కొన్ని చోట్లల్లా నాలాకు ఉన్నటువంటి ఆ రిటైనింగ్ వాల్స్ మొత్తాన్ని ఈ హైడ్రా మోతేవారులు పోయి కూలగొట్టిరంట. కూలగొట్టే వరకే ఈ పక్కనే ఉన్నటువంటి కాలనీలకు మొత్తం ఆ నీళ్లు పోతున్నాయి. వీళ్ళ వల్ల ఉపయోగం ఏమి లేవు, ఇట్లాంటివన్నీ అయితే ఉన్నాయి. పాపం వరదలో కొట్టుకపోయినటువంటి మహమ్మద్ షర్ఫుద్దీన్ అంట అతని పేరు. నగరంలో బుధవారం రాత్రి కురిసినటువంటి భారీ వర్షంతో ముషిరాబాద్ సమీపంలోని బోలక్పూర్కు చెందినటువంటి మహమ్మద్ షర్ఫుద్దీన్ 27 సంవత్సరాలు వరద నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఎస్ఆర్ నగర్లో ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి తెలిపినటువంటి వివరాల ప్రకారము షర్ఫుద్దీన్ కూకట్పల్లిలో పనిచేస్తున్నారు. తన బైక్ పై రాత్రి 9:30 ఇంటికి బయలుదేరగా మార్గ మధ్యంలో బల్కంపేట అండర్ బ్రిడ్జ్ కింద నిలిచిన వరదలో రాత్రి 11:30 చిక్కుకున్నాడు. నీటిలో మొరాయించిన వాహనాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తుండగా 4 వైపుల నుంచి వరద పోటెత్తి బయటకు రావడం కష్టమైంది. స్థానికులు, ఎస్ఆర్ నగర్ పోలీసులు, హైడ్రా సిబ్బంది ఎంత ప్రయత్నించినా షరీఫుద్దీన్ని కాపాడలేకపోయారంట పాపం. యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం సంగం గ్రామ పరిధిలోని భీమలింగం మూసీలో గురువారం యువకుడి మృతదేహం లభ్యమైంది. పోలీసుల కథనం ప్రకారం హైదరాబాద్లోని నాంపల్లి హబీబ్ నగర్కు చెందిన కాంబ్లే అర్జున్ ఆదివారం వరద నీటిలో గల్లంతయ్యిండు. గురువారం మృతదేహం కల్పించడంతో పోలీసులు పోస్ట్ మార్టానికి రావన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఎక్కడి నుంచి? ఈ నాంపల్లిలో కొట్టుకపోయినటువంటి అతను అక్కడెక్కడో భువనగిరి జిల్లాలో తేలిండు. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఇట్లా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఈ వరదలు, ఈ కథ. తెలంగాణ సమాజము కొంత అప్రమత్తంగా ఉండాలి. ఈ వర్షాలు ఇవన్నీ వచ్చేటప్పుడు కూడా ప్రజలు